ఐరన్ మగ్గం స్టాండ్ ఫిక్స్ చేయడం ఎలా ఈ వీడియోలో చూద్దాము. అండ్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ అయితే అమ్మ ఇలా మగ్గం వర్క్ నేర్చుకోవడానికి అయితే వెళ్ళారు. అండ్ అక్కడైతే స్టార్టింగ్ డే నుంచి కూడా మగ్గం స్టాండ్ ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ అయితే నేర్పించారంట. అండ్ ప్రజెంట్ అయితే ఈ మగ్గం స్టాండ్ అయితే మేము రాజమండ్రి నుంచి అయితే తీసుకున్నాము. అండ్ ఇలా ఒక 2 లావుగా ఉన్న రాడ్స్ అండ్ 2 సన్నంగా ఉన్న రాడ్స్ అయితే ఇస్తారు. దానికి ఒక థ్రెడ్ కూడా ఇస్తారనమాట. ఈ విధంగా ఈ హోల్స్లో నుంచి థ్రెడ్ అనేది తీసుకుంటాము. ఈ 2 రాడ్స్కి కూడా ఈ విధంగానే ఈ థ్రెడ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇలా ఎందుకు చేస్తారంటే దీనికి బ్లౌజ్ పీస్ అనేది యాడ్ చేస్తారనమాట. స్టిచ్ చేసి యాడ్ చేస్తారు. నేను బ్లౌజ్ పీస్ ఎలా యాడ్ చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ 2 రాడ్స్కి కూడా ఈ విధంగా థ్రెడ్ అనేది మనము ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. చాలా టైట్గా ఉండాలన్నమాట. మనం చాలా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. ఈ 2 సైడ్స్ కూడా మనం ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్టుగా ఈ థ్రెడ్ అయితే ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్. ఈ రాడ్లో థ్రెడ్ ఎక్కించిన తర్వాత ఈ సన్నం రాడ్ ఉంది కదా, ఈ లావుగా ఉన్న దానికైతే ఇలా హోల్ టైప్లో ఉంటుంది. ఆ 4 సైడ్స్ కూడా ఇలా రాడ్ని అయితే మనం ఇలా ఎక్కించాలి. దీంట్లోని 4 సైడ్ ఎక్కించిన తర్వాత మనం టైట్ చేసుకుని ఒక మేక టైప్లో కార్నర్లో పెట్టేసుకోవాలి టైట్గా ఉండడానికి కోసం. అండ్ ఇంకా మేము రాజమండ్రిలో ఈ మగ్గం వర్క్కి ఏమేమి కావాలనేది కూడా మేము తీసుకున్నాము. లాస్ట్లో వీడియోలో అయితే పెట్టాను నేను ప్రతిదీ కూడా. అండ్ స్టోన్స్ కానీ, షుగర్ ప్లేట్స్ కానీ, గమ్ కానీ, ఇంకా థ్రెడ్స్ అన్నీ చాలా తీసుకున్నాము. అండ్ ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ మీద మనం ఒక ట్రేసింగ్ పేపర్ అనేది పెట్టి దాని మీద అయితే మనం డ్రా చేసుకుంటే అది డిజైనింగ్ అయితే పడుతుందంట. దాని మీద ఒక పౌడర్ టైప్లో వేసి దాన్ని హోల్ చేస్తే అది బ్లౌజ్ మీద డిజైనింగ్ అయితే పడుతుంది. దాని మీద అయితే మనం డిజైనింగ్ అయితే ఇచ్చుకుంటాము. ఆ విధంగా అయితే మగ్గం వర్క్ అయితే చేస్తారంట. అండ్ ఇవి అనమాట మేము తీసుకున్నవి. అండ్ నేనైతే నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ పీస్ మగ్గం స్టాండ్కి ఎలా ఫిక్స్ చేస్తారని పార్ట్ 2 కింద వీడియో అయితే చేస్తాను. అండ్ ఆ బ్లౌజ్ పీస్ మీద మనకి బ్లౌజ్ సైజెస్ అనేవి ఎలా తీసుకోవాలో కూడా నెక్స్ట్ పార్ట్ 3 కింద అయితే వీడియో చేస్తాను. అండ్ లైవ్ వీడియో కూడా ఇస్తాను. మీకు కావాలంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి వర్క్ అది ఎలా చేయాలో అన్నది చూడొచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.